హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఎప్పుడు చేసే బిర్యానీ కాకుండా ఈసారి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి స్పెషల్గా చికెన్ టిక్కా ఫ్రైడ్ బిర్యానీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చక్క స్పైసీగా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూడడానికి ఎంత బాగుంది అంటే తినడానికి ఇంకెంత బాగుంటుందో. ఇప్పుడు మనము లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపుని తీసుకుంటున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలని యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పొయ్యిని అయితే వెలిగించలేదు, ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ వేసాక పొయ్యి ఆన్ చేద్దాం అనేసి మీకు నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదు. ఇవన్నీ వేసుకున్నాక మీకు చూపించాక నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి షాజీరాని, ఒక జావిత్రి, ఒకటి వచ్చేసి స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గలు వచ్చేసి ఒక 2 వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక బిర్యానీ ఆకుని వేస్తున్నాను, దీన్ని తుంపి వేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ నేను మళ్ళీ తర్వాత విడిగా కూడా వేస్తాను, అందుకనేసి కొంచెం తక్కువ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 4 లేదా 5 లవంగాల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక 2 యాలక్కాయల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసేసి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటన్నింటినీ ఒకసారి కొంచెం ముక్కలాగా చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా ఫ్రై అవుతుంది, అలాగే తొందరగా వేగిపోతుంది. అందుకనేసి ఇలాగా ముక్కలాగా చేసి నేను వేసుకుంటున్నాను. స్టార్ ఫ్లవర్ అయితే తొందరగా ఫ్రై అవ్వదు కదా, అందుకనేసి దాన్ని కూడా కొంచెం విడగొట్టాను. కావాలి అనుకుంటే మీ దగ్గర జావిత్రి లేదా నల్ల ఇలాచీ ఉన్న కానీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒకటి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి దీన్ని దోరగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చల్లారాక మనము దాన్ని పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు నేను చికెన్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి కడిగేసి క్లీన్గా పెట్టేసుకున్నాను. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనిలో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం దీనిలో కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇదైతే నేను కేజీకి చెప్తున్నాను, కరెక్ట్గా సరిపోతాయి అన్నీ కూడా. 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసిన తర్వాత మనం దీనిలో వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ అంత మాత్రమే గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. దీనిలో ఓన్లీ లవంగా, చెక్క, యాలక్కాయ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా, దాన్ని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసేసి మనం దీనిలో వచ్చేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. చిన్న స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనము ఒక 4 టేబుల్ స్పూన్లు అంతా పెరుగుని యాడ్ చేసుకుందాము. ఇంకా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగుని ఎందుకు వేయట్లేదు అంటే ఇది ఫ్రైడ్ కదా, ఫ్రై చేస్తాం కాబట్టి తక్కువ వేస్తున్నాను. మళ్ళీ నేను తర్వాత వచ్చేసి యాడ్ చేసుకుంటాను. ఇలాగా ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా యాడ్ చేసుకొని మనం దీనిలో వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా లైట్గా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి చికెన్ రెడ్గా కనిపించాలి, అలాగే చక్కగా చూడటానికి కనిపిస్తేనే కదా నా వీడియోని ఓపెన్ చేసేది. అందుకనేసి నేను లైట్గా కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. అలాగే తర్వాత వచ్చేసి ఒక సగం నిమ్మకాయని కూడా పిండేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని యాడ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియో కోసం వేసాను అనమాట, రెడ్ కలర్గా ఉండాలి కదా, అందుకనేసి. ఇప్పుడు అంతా ఒకసారి చక్కగా నీట్గా మిక్స్ చేసేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక అరగంట లేదంటే గంట పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నేనైతే బయట పెట్టేశాను. ఇప్పుడు 1 కేజీ బాస్మతి రైస్ని నేను నానబెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ బిర్యానీ ప్రాసెస్ మొత్తం చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ముందుగానే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు బాగా స్పైసీగా తినాలి అనుకుంటే కనుక
ఈ యొక్క 3 ఉల్లిపాయల్ని తీసుకోండి. గ్రేవీ ఎక్కువగా ఉండి స్పైసీగా ఉండాలి అనుకుంటే, లేదంటే ఒక 2 ఉల్లిపాయల్ని మాత్రమే తీసుకోండి. ఒక 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా మీకు వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంతా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసేసి ఉల్లిపాయల్ని వేసి ఒక చిటికెడు పసుపుని లైట్గా కొంచెం సాల్ట్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి. చాలాసేపు అయినా కానీ చక్కగా బాగుంటాయి నీట్గా. ఇలాగా మనము ఈ ఆనియన్స్ అంతా కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసేసి ఇక మనం తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఆ కొంచెం కలర్ కూడా తర్వాత మనం తీసుకున్న తర్వాత చేంజ్ అయిపోతుంది. చాలు, దీన్ని నేను ఇక బయటకి తీసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసేసి కొంచెం వెడంగా చేసేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మిగతా కలర్ వచ్చేస్తుంది. మనం ఒకే చోట కుప్పలాగా పెట్టేసామనుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఎక్కువగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది పాడైపోతుంది. అందుకనేసి పక్కన పెట్టేసేయండి. ఇదే ప్యాన్లో ఇదే కడాయిలో నేను చికెన్ని వేసేసుకుంటున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, ఆ చికెన్ని ఫ్రై చేసేసుకుందాము. మీ కడాయికి ఎన్ని పడితే కనుక అన్నీ వేసి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా వేసేసి మనం పైనుంచి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మరీ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత మనం వీటిని టర్న్ చేసుకుందాము. నిదానంగా అట్లకాడతో కొంచెం కింద అంటుకుపోతుంది, ఎందుకంటే ఇవి పచ్చి ముక్కలు, అది కూడా పెద్దవి కాబట్టి. దీనికి ఉన్న మసాలా మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్. ముక్క అయితే మనకి ఎక్కడా చెదరదు. చూస్తున్నారు కదా, మనకి ముక్కలాగానే ఉంటుంది. కాకపోతే మనం అంటించిన మసాలాలు ఉన్నాయి కదా, అవి మాత్రమే కొంచెం కింద అంటుకుపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇలాగే ఫ్రై చేసేసుకొని, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అన్నాను కదా, తీసేసుకుందాం. ఇక అయిపోయింది. అటొక 5 మినిట్స్, ఇటొక 5 మినిట్స్, 10 మినిట్స్లో తీసేయండి ఫ్రెండ్స్. కొంచెం ఈ బిర్యానీ ప్రాసెస్ని ముందుగానే చేసుకోండి, ఎందుకంటే మనకి కూర ఒకేసారి వండేసుకుంటాము, అయిపోతుంది, కలిపేసుకుంటాం అన్నం వండేసి. ఇది ఫ్రై చేయాలి కదా, అందుకనేసి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సేమ్ ఇలా సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి ఫ్రై అయ్యే లోపల చిన్న గ్లాస్ ఆయిల్ వేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని, అంటే మనం మళ్ళీ ఈ చికెన్ ఫ్రైని కుక్ చేయబోతున్నాం అన్నమాట. అందుకనేసి కేజీ చికెన్ పట్టేలాగా ఒక గిన్నెని ఫ్రీగా ఉండేటట్టు తీసుకొని ఇప్పుడు కొంచెం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ ఫ్లవరు, ఒక 2 మరాఠీ మొగ్గలు, ఒక జావిత్రిని వేసి లైట్గా ఇలాగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దీనిలో కలిపేసుకుందాము. ఎందుకంటే మనం చికెన్కి మ్యారినేట్ చేసి అన్నం వండి కలుపుకున్నది కూరలాగా వేరే కదా. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్ ఫ్రైలోనే వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మన మిగిలిన ఈ సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కూడా తీసేసుకుంటున్నాను. మసాలా బాగా వేగాలి, ఘుమఘుమంటూ చక్క స్మెల్ అనేది రావాలి మసాలాలో నుంచి. అప్పుడు మనము మసాలా ఫ్రై అయిందనేసి ఇదవుతుందన్నమాట, తెలుస్తుంది. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఘుమఘుమని స్మెల్ వచ్చాక అప్పుడు మనము పుదీనాని, కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. కొంచెం గార్నిష్ కోసం అయితే నేను పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగా చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో టమాటాలని యాడ్ చేసుకుందాము. టమాటా కూడా కొంచెం ఫ్రై అవుతుండగా మనం దీనిలో వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చిని వేస్తున్నాను. మీకు స్పైసీ తక్కువగా కావాలి అనుకుంటే తక్కువగా వేసుకోండి కొంచెం, ఎందుకంటే నేను ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేస్తున్నాను దీనిలో, అందుకనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మనం కొంచెం పసుపుని, కొంచెం ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకున్నాము. ముందుగా నేను పసుపుని యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. ఎందుకంటే టమాటాలు మనకి మగ్గాలి, అలాగే చికెన్ ముక్క కూడా కొంచెం లైట్గా గ్రేవీ ఉండాలి కదా, అందుకనేసి. టమాటా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాము. మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసుకుందాము.
ఫ్రెండ్స్, మీరు చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఆ గ్రేవీ ఉంటుంది కదా కొంచెం పచ్చిది, అది మాత్రం పారేయమాకండి. మనం దీనిలో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కారాన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వలన స్పైసీగా బాగుంటుంది బిర్యానీ అనేది. మీరు కావాలి అనుకుంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. లేదు అనుకుంటే కారాన్ని లేకోకుండా పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేయండి. ఇప్పుడు మనము ముందుగా బిర్యానీ మసాలా పౌడర్ని మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, అది మిగిలిన కొంచెం పౌడర్ కూడా దీనిలో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు పెరుగు వచ్చేసి ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకుందాము. అంటే పావు లీటర్కి కొంచెం తక్కువ. ముందు కూడా కొంచెం వేసుకున్నాం కదా మనం. ఇలా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, వాటిని మనము క్లీన్గా దీనిలో వేసేసుకుందాము. కొంచెం వాటర్నైనా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చికెన్ని దీనిలో కుక్ చేసుకుంటాం కాబట్టి దానిలో ఉన్న మిగిలిన మసాలా మొత్తానికి వేసేసి నేను ఆ బౌల్ని కొంచెం కడిగేసి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. గ్రేవీ తక్కువ ఉందనుకుంటే కనుక ఈ టైంలోనే కొంచెం వాటర్ని ఒక 1/2 గ్లాస్ అంతా యాడ్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీనిలో యాడ్ చేసేసుకుందాము. నేను కొన్ని తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గార్నిష్ కోసం. అంటే మనం లేయర్స్ లాగా వేస్తాం కదా బిర్యానీకి, అప్పుడు వేసుకుందాము. చికెన్ ఫ్రై చేశాక కొంచెం ఆయిల్ అయితే మిగిలింది, దాన్ని నేను ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే ఎక్కువగా ఉంటే వేయమాకండి ఫ్రెండ్స్, ఇది లైట్గా కొంచెం తక్కువగా ఉంది. ఫస్ట్ నేను కొంచెం తక్కువ ఆయిల్ని వేసాను, అందుకనేసి ఈ ఆయిల్ని దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పుని చెక్ చేసేసుకుందాము. కొంచెం ఉప్పుగా ఉన్నట్టుగా చూసుకోండి. ఉప్పు అయితే అసలు లేదు, తగ్గింది. అందుకనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనము దీనిలో వచ్చేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకుందాము. కాసేపు ఈ చికెన్ అనేది మనకి కుక్ అవ్వాలన్నమాట. మనం సగమే కదా ఫ్రై చేసుకుంది, ఆ మిగతా సగం దీనిలో కుక్ చేసేసుకుందాము. అంతా చికెన్ మొత్తాన్ని దీనిలో వేసేసుకుంటున్నాను. వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మీకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇంత ఉంటే చాలు, నేను చూపించిన విధంగా ఉంటే చాలు. ఒక 5 మినిట్స్ తర్వాత మనం దీనిలో కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాము. ఈలోగా మనము వాటర్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ బాయిల్ చేసుకోవడానికి దీనిలో వచ్చేసి ఒక 2 బిర్యానీ ఆకుల్ని, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ ఫ్లవరు, లవంగాలు వచ్చేసి ఒక 2 వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ షాజీరాని యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ డబల్గా వేసి చేసుకున్నాం కాబట్టి. దీనిలో మళ్ళీ మనము సాల్ట్ని యాడ్ చేసుకుందాము. కొంచెం ఉప్పు లాగానే ఉండాలి కదా. 1 కేజీకి నేను 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఇది చిన్న నిమ్మకాయ, అందుకనేసి 1/2 మొత్తాన్ని వేస్తాను. వేసేసి చక్కగా ఈ వాటర్ని బాయిల్ అవ్వనిచ్చేసుకుందాము. లైట్గా కొంచెం పుదీనాని ఇందాక వేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు వేస్తున్నాను. మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకుందాము. ఈలోగా మనకి ఇక్కడ
కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం నిమ్మకాయని పిండేసుకొని ఒకసారి ఇక ఫైనల్గా ఉప్పుని చెక్ చేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలన్నమాట. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉప్పు చెక్ చేసుకొని కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఇక వండేసిన తర్వాత మనం ఈ కూరలో వచ్చిన పైన ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎందుకంటే మనకి అన్నం అడుగంటుకోకుండా కింద వేయడానికి. మరీ ఓవర్గా అయితే ఏం అక్కలేదు, కొంచెం తీసుకుంటే చాలు. ఇలాగా అన్నం పైనుంచి వేసినా కానీ బాగుంటుంది, అందుకనేసి ఇలా తీసుకున్నాను. వాటర్ బాగా మరిగిపోయినాయి, ఎసరు వచ్చేసింది. మనం ఇక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీరు ఉప్పుని చెక్ చేసుకోండి. ఇలా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకొని కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసేయండి. ఇది ఉడికేలోగా మనము కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని దీనిలో నేను ఒక చిన్న గ్లాస్ అంతా పాలని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కనుక దాన్ని నానబెట్టుకోండి ఫ్రెండ్స్ పాలల్లో. ఈలోగా ఇలాగా వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. అంటే మనం గ్రేవీ ఎక్కువ ఉంటే కనుక బాగా పలుకులుగా వండుకోవాలి. కొంచెం గ్రేవీ పర్వాలేదు తక్కువగా ఉందనుకుంటే 80% కుక్ చేసుకోవాలి. ఇది చాలా ఇదిగా ఉంది, ఇంకా కొంచెం సేపు మగ్గాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క రైస్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ మామూలుగా ఇప్పుడు మనకి బయట అమ్ముతున్నారు కదా విడిగా, ఆ రైస్ని అయితే తీసుకున్నాను. ఎటువంటి కంపెనీది అయితే తీసుకోలేదు. మనకి డీమార్ట్లో విడిగా అమ్ముతుంటారు కదా, ఆ రైస్ని తీసుకున్నాను. ఇలాగా కొంచెం కుక్ అయింది ఫ్రెండ్స్. ఇక నేను వంపేసుకుంటున్నాను వాటర్ మొత్తం. ఇది బిర్యానీ పాట్ అనేది కొంచెం మనకి ఫ్రీగా ఉండేటట్టు తీసుకోవాలి. కొంచెం ఆయిల్ని అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బిర్యానీ కర్రీని దీనిలో యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఇలా వేసేసి దీనిపై నుంచి రైస్ వేసుకుంటే మనకు తొందరగా అడుగంటుకోకుండా బాగుంటుంది. ఇలా రైస్ని వేసేసి లేయర్స్ లాగా వేసుకుందాము. ఈక్వల్గా చేసేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక లేయర్ వచ్చేసి కర్రీని వేసేసుకుందాము. మీకు లెగ్ పీసెస్ అయితే కనుక కొంచెం పైకి వచ్చేటట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నేను నార్మల్గా ఇంట్లో తెచ్చిన చికెన్తో కుక్ చేసేసాను. లెగ్ పీసెస్ అయితే నాకు లేవు, ఒకటి చిన్నది మాత్రం ఒకటి ఉంది అంతే. ఇలా కర్రీని ఒక హాఫ్ వరకు వేసేసి మళ్ళీ ఒక లేయర్ మనం రైస్ వేసుకుందాము. ఇంకా కొంచెం రైస్ ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర. ఈ లేయర్ ఇలా వేసిన తర్వాత దీనిపై నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే మళ్ళీ కర్రీని వేసేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నార్మల్ బిర్యానీ కూడా ఉంది, నా వీడియోస్లోకి వెళ్ళి మీకు కావాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్. అది 2 kg చికెన్ బిర్యానీ, మటన్ అయితే ఒక 1/2 kg చేసి వీడియోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీకు వీటిలో ఏది కావాలన్నా కానీ నా వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి కొత్తిమీర పుదీనాని వేసి ఆ మిగిలిన రైస్ని కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం నాకు ముక్కలు పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇలా మొత్తం అన్నాన్ని మొత్తం వేసేసుకోవాలి, ఈక్వల్గా చేసేసుకోవాలి. చేసేసి ఫైనల్గా ఉన్న కొంచెం ముక్కల్ని కూడా పైనకి వేసేసుకుందాము. ఎందుకంటే ఇవి మనకి ముక్క చెదరకోకుండా ఉంటుందనేసి ఇలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కావాలనుకుంటే మొత్తం లోపలైనా వేసేసి పైన రైస్ని వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. అంటే నాకు ఉన్నది ఆ లెగ్ పీస్ ఒక్కటే అనేసి చిన్నది అనేసి నేను పైకి వేసుకున్నాను. అది ముక్క చెదరకోకుండా బాగుంటుంది అనేసి. ఇక నేను పుదీనా, కొత్తిమీర
అలాగే ఇందాక నేను పాలల్లో ఫుడ్ కలర్ మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగ పెట్టేసి చూస్తున్నారు కదా లుక్ ఎలా ఉందో. మనం పొయ్యి మీద ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఆ తర్వాత నేను కింద ప్యాన్ని పెట్టేశాను ఫ్రెండ్స్. ఒక ఐరన్ తవాని పెట్టేశాను. పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. రైస్ అనేది చక్కగా మనకి ఎక్కడ కూడా విరగకోకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇంతే ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ నేను పొయ్యి మీద పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం మరీ పలుకులుగా ఉన్నా కానీ రైస్ ఇంకా కొంచెం స్టీమ్ అయిపోతుంది. అందుకనేసి ఓన్లీ ఒక 5 మినిట్స్ మాత్రమే పెట్టాను. అంతే ఫ్రెండ్స్. ఎంతో వేడి వేడిగా టేస్టీగా గుమగుమలాడే చికెన్ టిక్కా ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా. మరి లేట్ చేయకోకుండా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్కి తప్పకుండా ట్రై చేసేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయండి. నేను దీంతో పాటు కాంబినేషన్ కట్టా చేసుకున్నాను. గుంటూరు స్టైల్లో తిందామనేసి కొంచెం నేను గోంగూరని కూడా చేసుకున్నాను. దాంతోపాటు పెరుగు రైతా కూడా చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఎంతో యమ్మీగా టేస్టీగా చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.